అందరికీ నమస్కారం అండి. రవ్వ లడ్డు సులువుగా టేస్టీగా ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా బొంబాయి రవ్వను తీసుకొని అందులో పచ్చి కొబ్బరి, ఒక చిప్ప పచ్చి కొబ్బరి తురుమునైతే కలిపేసి ఒక గంట పాటు పక్కన పెట్టేయాలండి. నేనైతే కలిపి పక్కన ఉంచేసాను, గంట అయ్యింది. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో 2 చెంచాల నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా కరిగాక అందులోనే ఎండు ద్రాక్ష, జీడిపప్పులు వేసి కలర్ మారే వరకు బాగా వేయించుకోవాలండి. ఇవి రంగు మారిపోయాయి. నేనైతే ఇప్పుడు వీటినైతే పక్కకు తీసేస్తున్నానండి. నేనైతే వీటిని పక్కకు తీసేసాను. తీసేసిన తర్వాత అదే పాన్లోనే ఇంకా ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకొని, ఇందాక మనం కొబ్బరి కలిపి పక్కన ఉంచుకున్నటువంటి రవ్వను కూడా అందులోనే వేసేసుకొని చిన్న మంట మీద లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుందండి దీన్ని వేయించడానికి. బాగా కలియబెడుతూ అయితే వేయించాలి. నేనైతే వేయిస్తున్నాను. రవ్వ రంగు మారిన తర్వాత మనమైతే పక్కకైతే తీసేసుకోవాలండి. నాకు రవ్వ రంగు మారింది, బాగా వేగిపోయింది. నేను పక్కకు గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. తర్వాత మనం ఏం గిన్నెతో అయితే రవ్వను తీసుకున్నామో అదే గిన్నెతో సగం గిన్నెల వరకు చక్కెరను తీసుకోవాలండి. మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకా కొద్దిగా అయినా తీసుకోవచ్చు. అందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళని పోసి చిన్న మంట మీద చక్కెర కరిగిపోయే వరకు బాగా కలుపుకుంటూ లేత పాకం వచ్చేలాగా చూసుకోవాలండి. తర్వాత అందులోనే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసేసి బాగా కలియబెట్టుకోవాలండి. కలియబెట్టుకున్న తర్వాత మనం వేసినటువంటి పాకం ఒకసారి తీగ పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని, వచ్చిన తర్వాత అందులో మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న రవ్వనైతే వేసేసి బాగా ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత అదంతా దగ్గరకు వచ్చి జ్యూసీగా అయిపోతుందండి. అప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, ఎండు ద్రాక్షలను కూడా వేసేసి మరొకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత అవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసి కొద్దిగా చల్లారనివ్వాలండి. కొద్దిగా చల్లారిన తర్వాత మనం చేతికి వంటలు చేయడానికి పట్టుకునే వీలుగా ఉన్నప్పుడే, పూర్తిగా చల్లారక ముందే, చల్లారితే గట్టిగా అయిపోతుంది, ముందే మనం దాన్ని కలిపేసి వంటలు చుట్టేసుకోవాలండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.